బ్రేకింగ్ న్యూస్ కడప ఇడుపులపాయ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12 గంటల 45 నిమిషాలకు ఇడుపులపాయకు వెళ్తారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర 1 గంట 20 నిమిషాల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 1 గంట 30 నిమిషాలకు ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి మీదుగా రోడ్ షో ప్రారంభమవుతుంది. రోడ్ షో వెళ్తుంది. 21 రోజుల పాటు ఈ రోడ్ షో ఉంటుంది. మొత్తం రోడ్ షో స్కెడ్యూల్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, రోడ్ షో స్కెడ్యూల్ ఏంటి? థ్యాంక్ యూ రోహిత్. ఏపీ సీఎం మరోమారు యాత్రకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఎన్నికల ప్రచారం భేరీలో భాగంగా ఇడుపులపాయ నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12-20 గంటల ప్రాంతంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకొని 1 గంట ప్రాంతంలో అక్కడ ప్రత్యేక ప్రార్థన చేసిన అనంతరం కూడా ఆయన బస్సు యాత్ర ప్రారంభిస్తారు. అయితే బస్సు యాత్ర ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సాగేలా కూడా అటు ఆ ప్రాంతాల్లో ఎత్తున సభలు నిర్వహించేలా కూడా అటు వైసీపీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా తొలుత ఏదైతే ఈరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏదైతే 58 నెలల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా వివిధ మేధావి వర్గాలతో ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మేధావి వర్గాలతో కూడా ఆయన సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకుంటారు. కూడా ముఖ్య నేతలతో కూడా భేటీ అనంతరం కూడా అక్కడ చర్చిస్తారు. అదేవిధంగా ఏదైతే గత 2014 నుంచి 2019 వరకు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు, అదేవిధంగా కూటమిలో భాగంగా చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా వివరిస్తూ కూడా ప్రజలను చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగించాలన్నటువంటి భావనతో ఆయన పెద్ద ఎత్తున పార్లమెంటు పరిధిలో సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ సభల్లో భాగంగా కూడా అక్కడ అటు కూటమి చేస్తున్నటువంటి మోసాలను నమ్మవద్దని కూడా ప్రజలకు సూచించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఇడుపులపాయ నుంచి ఆయన వేంపల్లె, ఎర్రగుంట్ల, బియ్యన్పల్లె మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరుకు చేరుకున్న అనంతరం కూడా అటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డుకు చేరుకొని రాత్రి అక్కడ బస్ చేస్తారు. మొత్తం మీద చూస్తుంటే మాత్రం ఈ సభకు సంబంధించి అటు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే పార్టీ శ్రేణులు కూడా ఒక రకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రొద్దుటూరుకు చేరుతున్న పరిస్థితి. మరోవైపు ఇడుపులపాయకు మాత్రం ఎవరిని రావద్దు, ఎందుకంటే ఇడుపులపాయలో ప్రార్థన చేసిన అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ పార్టీ శ్రేణులు ఎవరు కూడా అక్కడికి రావద్దు, నేరుగా ప్రొద్దుటూరుకు రావాలని కూడా అటు ఒక రకంగా వైసీపీ అధిష్టానం కూడా సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం పార్లమెంటు పరిధిలోనే ఈ సభలు నిర్వహించేలా, అదేవిధంగా బస్సు యాత్ర కొనసాగే విధానాన్ని కూడా అంటే ఒక రకంగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఆ రూట్ మ్యాప్ ను ఆధారంగా చేసుకొని ఏదైతే ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర కొనసాగనున్నది. దాదాపు 21 పార్లమెంట్ పరిధిలో కూడా ఈ యాత్ర కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఆయా నియోజకవర్గాల ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో పాటు వివిధ మేధావి వర్గాలను కూడా కూర్చోబెట్టుకుని అయితే ఏదైతే సంక్షేమ ఫలాలు 58 నెలల జరుగుతున్నటువంటి సంక్షేమ ఫలాలు ఎలా జరిగాయి, వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాటి లోపాలను సరిదిద్దుకునేందుకు కూడా అక్కడి నుంచి ఎవరైతే మేధావి వర్గాలు కావచ్చు అదే వివిధ వర్గాలకు సంబంధించిన వాటి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రైట్ కిషోర్, అంటే జనాలతో ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ యాత్రలో? వరకు పరదాల మాటనే ప్రయాణించారని అటు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న క్రమంలో ఆయన నేరుగా కూడా ప్రజలతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో ఎలాంటి సమస్యలు అంటే సంక్షేమ ఫలాలే కాదు, సంక్షేమ ఫలాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా, లోపాలు ఉంటే ఎవరెవరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, ఎవరికి అందడం లేదన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే ఆయన కొంత సమాచారాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందే విధంగా కూడా అటు నేరుగా కూడా ప్రజల్లో వారిని కొంతమందిని ప్రత్యేకించి దారి పొడుగునా జరిగేటువంటి ఈ బస్సు యాత్రలో ఖచ్చితంగా ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర ఇప్పుడు ముందు అంటే అధికారంలోకి రాకముందు కూడా ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు కూడా అక్కడ ప్రజలను కలిసి మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ క్రమంలో అంటే ప్రభుత్వం ఒక రకంగా సంక్షేమ ఫలాలు అమలు చేసినప్పటికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ప్రజలతో కూడా పూర్తి స్థాయిలో మమేకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యాత్ర అంతా కూడా బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఒక రకంగా వేంపల్లెలో కూడా అటు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి రానున్న పరిస్థితి. అదేవిధంగా ఎర్రగుంట్ల,
విఎన్పల్లె ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వారందరితో కూడా ఆయన ప్రత్యేకించి ఏదైతే సంక్షేమ ఫలాలు, అదేవిధంగా చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలు, ఈ కుట్రలు, కుతంత్రాలన్నీ కూడా ప్రజలకు వివరించి వారిని చైతన్యం తీసుకొచ్చే దిశగా కూడా ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రోహిత్. రైట్ కిషోర్, కడప ఇడుపులపాయ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు జగన్. అక్కడ నుంచి హెలికాప్టర్లో 12 గంటల 45 నిమిషాలకు ఇడుపులపాయకి వెళ్తారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర 1 గంట 20 నిమిషాల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 1 గంట 30 నిమిషాలకు ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి మీదుగా రోడ్ షో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. వైఎస్ఆర్ ఘాట్, గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.